నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతి ఆరోపణలతో దద్దరిల్లిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ బత్తా తాడిపోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ సభ్యులు నలభై 3 సంవత్సరాలలో కనీవిని ఎరుగని రీతిలో మహానాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నలభై 3 సంవత్సరాలలో కనీవిని ఎరుగని రీతిలో మహానాడు జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప వేదికగా జరిగిన మహానాడు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవడంతో పాటు నూతన అధ్యాయానికి తెరలేపినట్లు ఆలపాటి చెప్పారు. ప్రజాసేవ చేయాలి, పేదరికాన్ని పోగొట్టాలి, తెలుగువాడు కీర్తి ఇనుమడింపచేయాలి, టీడీపీ జెండానే అజెండాగా మహానాడు సాగినట్లు చెప్పారు. చరిత్ర వర్తమానం భవిష్యత్తులో మరో 40 ఏళ్లు అధికారంలో ఉండే విధంగా ప్రతి కార్యకర్త మహానాడు స్ఫూర్తితో పనిచేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి తెలిపారు. గత ప్రభుత్వం వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేసింది అందరం చూశాం. బ్రిటిష్ పాలకుని సైతం మాయమర్పించిన విధ్వంసకారి జగన్ అని, విధ్వంసంలో ఆయనకు ఆయనే సాటని అన్నారు. మరలా అలాంటి వ్యక్తి రాకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి జరిగినటువంటి మహానాడు ఈ 43 సంవత్సరాల్లో కనీ విని ఎరగనటువంటి రీతిలో అత్యద్భుతంగా 3 రోజుల పండగ ఆకాశాన్ని అంబరాలను తాటినట్టుగా అంత గొప్పగా జరిగింది. దానికి ఎవరైతే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా, కార్యకర్తలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నూతన అధ్యాయానికి తెరలేపినటువంటి మహానాడు, కార్యకర్తకి ఆధిపత్యం ఇచ్చినటువంటి మహానాడు, యువగళానికి నాయకత్వం ఇచ్చినటువంటి మహానాడు, అన్నదాతని మర్చిపోలేనటువంటి మహానాడు, స్త్రీశక్తికి సోపానం పట్టినటువంటి మహానాడు, ప్రజా సేవ చేయాలి, పేదరికాన్ని పోగొట్టాలి, తెలుగువాడి ఎక్కడున్నా కూడా విశ్వఖ్యాతి చెందేలాగా తెలుగుదేశం పార్టీయే జెండాయే మన ఎజెండాలాగా అద్భుతమైనటువంటి తీర్మానాలతో మనందరికీ కూడా ఎంతో నమ్మకం, విశ్వాసంతో మనకిచ్చినటువంటి గెలుపు మరింత బాధ్యత పెంచింది. మనందరం కూడా ప్రజల్లో ఉండాలి, ఆ రకంగా మనం పనిచేయాలి. ప్రధానంగా P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఈ P4ని
ప్రజల్లోకి తీసుకెళ్ళాలి శక్తివంతంగా అని చెప్పి ఆ రకంగా మహానాడు మనందరం కూడా జరుపుకున్నాం. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు శనివారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా థియేటర్ నందు ఆయన అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఆయనకు ఎంతటి సూపర్ స్టార్ ఢమ్ వచ్చినా కొత్త నిర్మాతలను, దర్శకులను, టెక్నీషియన్లను ప్రోత్సహిస్తూ వారి కోసం సినిమాలు చేసేవారని, అలా ఏడాదికి కనీసంగా 12 సినిమాలు తగ్గకుండా చేస్తూ సినీ పరిశ్రమను బతికించేవారని, ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవ ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అరవేటి డాక్టర్ జశ్వంత్, అరవేటి రోహిత్, పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. హలో వస్తామ్మా. కౌన్సిల్లో ఉంటావు మరి నువ్వు. ఆశా థియేటర్లో చల్లగా మన కోసమే మళ్ళీ ఆశా థియేటర్ను ఓపెన్ చేసినట్టుంది. ఎందుకంటే ఆ రోజు థియేటర్ ఓపెనింగే మన కృష్ణ గారు ప్రజారాజ్యం చిత్రంతో ఆ రోజు ఈ ఆశా థియేటర్ని మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజు ఓపెన్ చేశాడని చెప్పని మళ్ళా సోదరుడు ఆ వారసుడు మళ్ళా వీళ్ళందరూ కూడా మాకు ఎంతో ఇక్కడ మా కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఎంతో సౌకర్యవంతంగా అందరినీ ఎంతో గౌరవంగా పిలిచి మాకందరూ కూడా చాలా మంచిగా మర్యాదగా చూశారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి అభివృద్ధి చెందాలని, కృష్ణ గారు మహేష్ సినిమాలని ఇక్కడే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కృష్ణ గారికి ఎప్పుడు కూడా కులం మతం లేదు, కృష్ణ గారి అభిమానులు కూడా ఎప్పుడు కుల మతం లేదు. అందరూ ఇది ఘట్టమనేని కుటుంబం, ఘట్టమనేని ఫ్యామిలీ. కృష్ణ గారి తర్వాత ఆయన వారసత్వంగా మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తడవుగా అప్పటికే యోధాను యోధులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ పరిశ్రమని ఏళ్తా ఉన్నారు. ఆ టైంలో వచ్చిన కృష్ణ గారు జానపద పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళ మధ్యలో ఈ యోధాన యోధుల మధ్యలో మనం నిలబడాలంటే ఏ రకమైన పాత్రలు, ఏ రకమైన క్యారెక్టర్లు మనం తీసుకుంటే వీళ్ళ మధ్యలో నిలబడతామని చెప్పాను. ఒక్క చిన్న ఆలోచన చేసి ఎవ్వరికీ తెలియని ఆ రోజుల్లోనే అపరాధ పరిశోధక చిత్రం గూఢాచారి 116, అంతకుముందు తుపాకీ పట్టుకోవటం కానివ్వండి, ఆ రకమైన స్థాయిలో ఒక ఇంగ్లీష్ చిత్రాలే ఉండే ఆ రోజుల్లో గూఢాచారి 116 సినిమాలో నటించి అతి గొప్పగా ప్రపంచంలోనే ఏంట్రా ఈ సినిమా అన్న విధంగా తీసిన ఘనత ఆ రోజు కృష్ణ గారిదే. సంవత్సరానికి 18 సినిమాల్లో నటించిన ఘనత ఒక కృష్ణ గారిదే. జగనన్న గృహ నిర్మాణాలలో ఏ మేరకు అధికారులు అవినీతికి పాల్పడ్డారో నేడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తేటతెల్లం అయిందని మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష సభ్యులు పసుపులేటి త్రిమూర్తి అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో పేరుతో భారీ దోపిడీ జరిగిందని, దీనికి గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులే సూత్రధారులని అన్నారు. సుమారు 10 నుండి 20 కోట్ల వరకు మున్సిపల్ పరిధిలోని జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఇసుక, ఇనుము, సిమెంటులో దోచుకోవడమే కాక పొదుపు సంఘాల ద్వారా పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పేద ప్రజల ఇళ్లలో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. దీనికి 10 నుంచి 20 కోట్ల దాకా మున్సిపాలిటీ పరిధిలోనే జరిగింది. ఇసుక, ఐరను, సిమెంటు ఇది దోచుకుంది కాకుండా పేద ప్రజలు పొదుపు సంఘాల ద్వారా దోచుకున్న డబ్బును కూడా ఒక కమిషనరు పర్యవేక్షణాధికారిగా ఉంటే అతని అకౌంట్లో, మెప్మా వాళ్ళ అకౌంట్లో, హౌసింగ్ వాళ్ళ అకౌంట్లో ఒక 10 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఉంటే ఆ 10 కోట్లకి
మా దగ్గర లేవు, మా దగ్గర లెక్కలు లేవు, మాకు తెలియదని చెప్పి ఈరోజు కమిషనర్ గారు కౌన్సిల్ సాక్షిగా చైర్మన్ గారు కమిషనర్ గారు కౌన్సిల్ సాక్షిగా సిగ్గు విడిచి చెప్పేస్తున్నారు. 10 కోట్ల నుంచి 20 కోట్లు డబ్బుని వీళ్ళ అకౌంట్ నుంచి ఎలా మాయమైపోయిందో మాకు తెలియదు, మా దగ్గర లేవు అనే విధంగా కమిషనర్ గారు వాళ్ళు ఈరోజు కౌన్సిల్లో వాళ్ళ నిధి స్వరూపాన్ని బయటపెట్టారు. మేము ఆధారాలతో సహా చూపిస్తుంటే చైర్మన్ గారు సభ అయిపోయిందని వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. ఇసుకలో ఒక 2 కోట్లు, ఐరన్లో ఒక 2 కోట్లు, సిమెంట్లో 50,000 బస్తాలు సిమెంట్ని ఏ గోడంలో పెట్టారో తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు, అవి కనబట్టలేదని చెప్తారు. 40,000 టన్నుల ఇసుక ఏమైపోయిందో తెలియదు, అది మాకు తెలియదని చెప్తారు. దీనికి పర్యవేక్షణ అధికారి ఈ జగనన్న కాలనీకి మొత్తానికి మున్సిపల్ కమిషనర్ గారు ఆయన చెప్పే సమాధానం ఏంటంటే మా దగ్గర లెక్కల్లో మా అకౌంట్లో డబ్బుల్లో అక్కడ ఎటువంటి మెటీరియల్ లేదు, మాకేం సంబంధం లేదు. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలిలోని ఎడ్లలింగయ్య కాలనీ తెనాలి మండల గ్రామమైన నంది వెలుగులో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొని పలువురు వృద్ధులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీలో 15,000 పెన్షన్లు ఇస్తున్నామని, దీనికి ప్రతి నెల 7 కోట్ల రూపాయల నగదు రూపంలో ఇవ్వటం జరుగుతుందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. జూన్ 12వ తేదీన వితంతువుల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రజలు ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు మీ వెన్నంటే ఉందన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 10% ఎక్సెస్ ఇచ్చామన్న స్టాక్స్. పోర్టబిలిటీలో రైస్ కార్డు ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వాలి బియ్యం. చెప్పండి, వాళ్ళకి చెప్పండి. ఎంతమంది ఉన్నారు కుటుంబంలో? బయట నాకు 20,000 దాకా ఖర్చు అయింది, బయట తెచ్చుకుంటున్నాను. చెప్పా గ్రూప్లో ఏమని ఇట్లా ఉంటే బిఫోర్ 3 o'clock యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అంత గ్రూప్ మెసేజ్ ఎలా ల్యాప్టాప్ ఇస్తానే వీళ్ళు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. మందులు ఇప్పిస్తాను, 5 కిలోలు బియ్యం ఇప్పిస్తాను, పెన్షన్ వస్తుంది. రోడ్లు బాగా డెవలప్ చేశారు, మాకు అంత బాగా సౌకర్యం జరిగింది సార్. వెరీ గుడ్. అంత బాగానే ఉంది. ఖచ్చితంగా గంజాయి మాత్రం ఉండకూడదు. కుటుంబాలు నాశనం అయిపోతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా మీరు ఇమీడియట్ గా సమాచారం ఇవ్వండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ రోడ్లన్నీ పగలగొట్టి ఆ రోడ్డు బ్లాక్ చేసి పెట్టారు సార్. మొన్న పాపం మూల పడితే మంచాలు రోడ్లు పాల్గొట్టారా? ఈ రోడ్లు మొత్తం పగలగొట్టి బాగా చేశారు సార్. ఆ రాళ్ళని తీసుకొచ్చి ఆ రోడ్డు బ్లాక్. అదే ఓకే. నా దగ్గర 40,000 ఉంటే ఇచ్చాను. అతను తీసుకున్నాడు, కడతామమ్మా మేము. ఆ మనిషి కనపడడం లేదా? ఏం పేరు అతనిది? అచ్చా, మన వార్డు సచివాలయం అతనా?
రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చాం సార్ అమౌంట్. 5 రూపాయలు వడ్డీ తెచ్చావా? ఎంత కట్టావు? 41,000 కట్టావా? 41,000 కట్టాను సార్. నా దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ కావాలని కూర్చున్నాడు. ఇంటికి వచ్చి 4 సార్లు తిరిగాడు. తీసుకెళ్లి స్థలం కూడా చూపించాడు సార్. ఇంతవరకు మరి అడ్రస్ లేదు. రఫీ వచ్చాడా? హౌసింగ్ రఫీ గారు ఈ కంప్లైంట్ కూడా తీసుకుని అభయాహాసం పెన్షన్ వస్తుంది సార్ 500 ఆమె పెన్షన్ పెట్టాలి వచ్చేది కదా, డబ్ల్యూపీ పెట్టచ్చు కదా. సార్ కరెంట్ బిల్లు అని చూపించాను సార్, అందుకనే పెన్షన్ మళ్ళీ కొత్తగా పెట్టాలి సార్. కరెంట్ బిల్ ఏం చూపించింది? 380 ఆ వెరిఫికేషన్లో లేదా? తీసేసారా పేరు? షూరా? చెక్ చేసుకుని మళ్ళీ చూడండి ఒకసారి. ఏంది పేరేంటమ్మా? అపాయింట్మెంట్ సెట్ చేయించి చేయండి. ఎందుకు మీరు డౌట్ ఎందుకు చేయరమ్మా మీరు అందరూ? మరి ఎందుకు ఆ డౌట్లు ఎందుకు వస్తాయి ప్రజల దగ్గర? కోడ్ పడింది ఆగినాయి సార్, మళ్ళీ కొత్తగా ఆప్షన్ ఇస్తే పెడతా అనుకుంటాను సార్. ఇవాళ మీరు సెక్రటరీ మీటింగ్ అయినాక ఇంకోసారి చెప్తున్నాను, ఆల్ దీస్ పీపుల్ షుడ్ గో డోర్ టు డోర్ 1 day వీక్ కంపల్సరీ డోర్ టు డోర్ వెళ్ళాలి. నాకు ఇట్లా ప్రజల దగ్గర నాకు ఇట్లా అనుమానాలు, వాళ్ళు గైడ్ చేయడానికి ఎవరు లేకపోతే ఎందుకమ్మా మీరు అందరూ ఇంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారు చెప్పండి? వారానికి ఒక రోజు కేటాయించి మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పలేరు వాళ్ళకి సమాధానాలు చేయాలి మీరు అందరూ కూడా. స్థానికంగా ఉన్న మన ఎడ్లింగే కాలనీలో పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అనేది ఒక పట్టుదలతోటి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచి దివ్యాంగులకి 6,000గా చేసి, ఇంట్లో పాపం ఎవరైతే కదలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తోడుగా ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఒక ఎడ్లలింగ కాలనీలోనే ఈ ఏరియాలోనే ఈ రోజున 460 పెన్షన్లు పంపిణీ చేశాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,000 పెన్షన్లు, దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు నగదు రూపంలో 1వ తారీఖు కన్నా ముందు, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ఈరోజు 31వ తారీఖున ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వాళ్ళు కూడా సహజంగా జీవనోపాధి కోల్పోయిన సందర్భాల్లో ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వార్డు పర్యటనలో ఇక్కడ దాదాపు 1,03,00,000 రూపాయలతోటి రోడ్లు ఒక కాలనీకే మనం శాంక్షన్ చేసి ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఇంకా ఒక 3 రోడ్లు మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటాం వర్షాకాలం లోపు. ఎందుకంటే ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు వర్షం పడినప్పుడల్లా. ఆ డ్రైన్ సిస్టమ్స్ అంతా కూడా మార్చుకుని సజావుగా నీళ్ళు వేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ నుంచి మేము ప్రతి నెల చేసే కార్యక్రమం 93-94% పెన్షన్లు 2 గంటల్లోనే ఉదయం అందరికీ అందిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. కొత్త పెన్షన్లు జూన్ 12వ తారీఖు నుంచి ముందు ప్రాధాన్యత వితంతువులకి ఇస్తున్నాం. ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత చేస్తున్నాం. వార్డు సచివాలయంలో ఉన్న వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కొంచెం బాధ్యత పెరగాలి. మీకు ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్ళి వారికి ఉన్న సమస్యలు, అనుమానాలు తీర్చే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా పాపం చాలామందికి సదరం సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాలు వాళ్ళకి తెలియదు. ఆ పొరపాటు జరగకూడదు. సో కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి కౌన్సిలర్ ఆ విధంగానే ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా వారి వెంట ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు చిన్న విరామం.